గణపతి ఉత్సవం జరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండింది. అరుపులు కేకలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ళు తన్ని తీసుకెళ్లిపోయారు. ఈ రోజేదో పెద్దగా జరగబోతుంది. గత 3 గంటల్లో 90 మంది కనపడకుండా పోయారని న్యూస్ వచ్చింది. కానీ ఇంతవరకు ఎవరింటి నుంచి మిస్ అయ్యారో అని కంప్లైంట్ ఇవ్వలేదు. ఆన్యాని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళే మా చెల్లెలు రోనితాని కూడా కిడ్నాప్ చేసింది. అర్థం చేసుకోండి, ఎవరైతే నా మీద దాడి చేయడానికి వచ్చారో ఆ మనిషికి ఉన్న చేతి ఉంగరమే ఆన్యాని కిడ్నాప్ చేయడానికి వచ్చిన చేతికి ఉంది. కార్టర్ స్ట్రీట్ కోల్నీ మోపా. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఆ కోల్నీ మాపాతో కార్టర్ స్ట్రీట్తో కూడా ఏదో ఒక సంబంధం ఉంది. త్వరగా తీసుకురండి, కొట్టి లాక్ రండి. తన జుట్టు తీసేయి. ఇక్కడ అందరూ సైలెంట్గా ఉండాలి. నా కళ్ళు ఎందుకు ఇలా తిరుగుతున్నాయి? ఇది మర్యాదగా ఉన్న చోటే ఉండండి. ఇక్కడ ఏం జరుగుతోంది? మేమెందుకు లైన్లో నిలబడ్డాం? అమ్మో, ఎందుకు అందరికీ గుండు కొడుతున్నారు? లేదు, ఇక్కడ ఏది కరెక్ట్గా లేదు. మనం ఇక్కడి నుంచి బయటపడాలి. తెలివితేటలు వాడుతున్నావో? ముందు నీకే వైద్యం చెయ్యాలి. నడు పో. డాక్టర్, ముందు తనకి వైద్యం చెయ్యండి. ఎక్కువ చేస్తోంది. దీని చేతులు కట్టేద్దాం. వద్దు వద్దు. నీకు హెయిర్ చాలా అందంగా ఉంది. ఆ హెయిర్ని మాకిచ్చేస్తావా బంగారం? వద్దు వద్దు, నా వెంట్రుకలు తీయొద్దు. దయచేసి వినండి. వద్దు వద్దు వద్దు. 3 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలు. ఇంతవరకు రోనితా గురించి ఏమీ తెలియలేదు. నాకు ఇప్పటికీ ఆ చీకటి రోజు బాగా గుర్తుంది. నిద్రపోతున్న సమయంలో తను లాక్కెళ్లారు. వాళ్ళని ఎక్కడెక్కడో వెతికాను, చాలా ప్రయత్నించాను. నాకిది కూడా తెలియడం లేదు తను ప్రాణాలతో ఉందో చనిపోయిందో అని. కానీ అజిత్, దీని గురించి నువ్వు ఒక్కరోజు కూడా తెలుసుకోవాలని అనుకోలేదా? మీ చెల్లెలు ఎక్కడ పనిచేస్తుందని, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేదే? చేశాను సార్, నేను చాలా ప్రయత్నం చేశాను. నేను తన ఆఫీస్ గురించి ఎప్పుడు అడిగినా గానీ తను మాట మారుస్తూ ఉండేది. అంతేకాకుండా నన్ను ఎప్పుడు తన ఆఫీస్కి రానిచ్చేదే కాదు సార్. ఆ తర్వాత నేను అనుకున్నాను తన విషయంలో జోక్యం చేసుకోకూడదని. చాలా పెద్ద తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు. అక్కడ చట్ట విరుద్ధమైన పనులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు నీ చెల్లెలు అక్కడ పనిచేసింది. నాకేం అర్థం కావడం లేదు సార్. నీకు తర్వాత చెప్తానులే. రోనిత రూమ్ ఎక్కడుంది?
ఇదే రోనిత రూమ్. ఇప్పుడు తన జ్ఞాపకాలే మిగిలిన్నాయి. అజయ్, నీకు ఏ ఆక్షేపణ లేకపోతే మేము రోనిత రూమ్ని చెక్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. బాగా వెతకండి, డైరీ ఏదైనా దొరుకుద్దేమో అని. సార్, ఆ, ఇది రోనిత కొన్ని ఫొటోస్ సార్. ఈ ఫోటో గ్రూపుగా తీసుకున్నారే. రోనిత తన ఫ్రెండ్స్తో తీసుకున్న ఫోటోలా ఉంది. అజయ్, ఇది కాస్త చూడు. వీళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? వీడు నాకు తెలుసు సార్. వీడి పేరు డానీ. అలాగా, డానీ గురించి నీకేం తెలుసు? పెద్దగా తెలీదు. 2-3 సార్లు వీడిని ఆఫీస్ బయట చూశాను. రోనిత కనపడకుండా పోయిన తర్వాత ఈ డానీ దగ్గర ఏదైనా మీరు విచారించారా? నేను ప్రయత్నించాను, కానీ తన గురించి ఎవరికీ ఏమీ తెలియలేదు. సార్, ఆ, ఇక్కడ ఏది దొరకలేదు సార్. పర్వాలేదులే ఫ్రెడీ. ఈ గ్రూప్ ఫోటో ఉంది కదా, దీన్ని స్కాన్ చేసి చూద్దాం. ఈ ఫోటో నుంచి మనకి ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుద్ది. కాటర్ స్ట్రీట్లో ఎన్ని హోటల్స్, బార్, రెస్టారెంట్స్ ఉన్నాయో అక్కడే వెతుకుతాం. ఈ కోల్ని మాప అంటే ఏంటి? ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అందరూ మత్తులో ఉన్నారు సార్. కౌంటర్లో కొనుక్కుందాం. అటువైపు టేబుల్ ఖాళీగా ఉంది. లేదు లేదు, ఇక్కడికి మేము తినడానికి రాలేదు. యాక్చువల్లీ ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. సరే సార్, చెప్పండి. కూల్ని మాపా అంటే ఏంటో మీకు తెలుసా? ఓ, కూలీ మాపా. సారీ సార్, ఈ డ్రింక్ ఇక్కడ దొరకదు సార్. డ్రింకా? అయితే కాలనీ మోపో అనేది ఒక డ్రింకా? ఎస్ సార్, కాక్టైల్ డ్రింక్ కాలనీ మాపా. మీరు దాని గురించే కదా అడుగుతున్నారు. ఓకే ఓకే. అయితే ఇది ఇక్కడ లేదా? మరది ఎక్కడ దొరుకుతుంది? మీకేమైనా ఐడియా ఉందా? సార్, మీకు ఇది పక్కనున్న బార్లో దొరుకుతుంది. రమ్మని చెప్పండి. ప్లీజ్ సార్, మేము ఏసీపీ సార్ని కలవాలి. సార్ ప్లీజ్ మమ్మల్ని అనుమతించండి. సిటీలో ప్రజలు కనిపించకుండా పోతున్నారు. పొద్దున్నే వెళ్తున్నారు, సాయంత్రానికి రావడం లేదు. వాళ్ళ ఫోన్లు రీచ్ అవడం లేదు. ఇక్కడ చూడండి, మేము వాళ్ళని వెతుకుతున్నాం. అది త్వరలో వాళ్ళని కనిపెడదాం. ఏసీపీ సార్ని పిలవండి. ఆయన లోపల ఏం చేస్తున్నారో మేము తెలుసుకోవాలి. ప్రజలు కనిపించకుండా పోతున్నారు కదా, మీరెందుకు ఆపలేకపోతున్నారు? ఇలా చూడండి, నేను మీకు ముందే చెప్పాను కదా. ఏసీపీ సార్, ప్లీజ్ సార్, ఒక్క ప్రశ్న. క్వశ్చన్ సార్, ప్లీజ్ కాస్త ఓర్పుగా ఉండండి. సార్, సమాధానం చెప్పండి. ఈ సిటీ మొత్తం ఉగ్రవాదులతో నిండిపోయి ఉంది. ప్రజలు భయపడి ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. అవును సార్, సంతోషంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు భయంకరంగా మారిపోయాయి. సిఐడి, మీరేం చేస్తున్నారు? ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నామో ఇప్పుడు అదే చేస్తున్నాం. హంతకుల్ని పట్టుకునే పని. ఇక ఈ హంతకుల్ని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాంలే. త్వరలోనే అంటే ఎప్పుడు సార్? కనిపించకుండా పోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలా చూడండి, వాళ్ళ బాధ మాకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. మా పని మేము చేస్తూనే ఉన్నాం కదా. చిన్నపిల్లల ఆట కాదు ఈ హంతకుల్ని పట్టుకోవడం. అంటే 2 నిమిషాల్లో వీళ్ళని పట్టుకోవడం అనేది 2 రోజుల్లో పట్టుకోవచ్చు, లేదా 2 నెలలు పట్టొచ్చు. ప్లీజ్ మీరు బయలుదేరండి. 2 రోజులంటే చాలా ఎక్కువ. అర్థం చేసుకోండి. 2 రోజులంటే చాలా ఎక్కువ ఏసీపీ సార్. మీరు చూస్తున్నారు కదా, సిటీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. అయితే ఏసీపీ ప్రద్యుమన్ సార్ 48 గంటల్లో నేరస్తుల్ని పట్టుకుంటామని మాట ఇచ్చారు. వంశ్, హలో. ఇలా చూడండి, ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల ఏం జరగదు. మీ ప్రశ్నకి సమాధానం చెప్పడం కంటే మా పనిని మేము చూడడం చాలా ముఖ్యం. ఇస్ దట్ క్లియర్? హలో. అరే ఏసీపీ సార్ ఇప్పుడు ఫ్రీగా లేరు, బిజీగా ఉన్నారు. ఊరికే ఫోన్లు చేస్తే ఇబ్బంది పెట్టకండి. సార్, పరిస్థితి దారుణమైంది. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. దుష్యంత్, ప్రజలు ఆలోచించడం సరిగ్గానే ఉంది.
వాళ్ళ భయం న్యాయమైందే. మనమేం చేయగలం? మనం కూడా ప్రయత్నిస్తున్నాం కదా. అసలేమీ అర్థం కావట్లేదు. ఓ పని చేద్దాం, రోనికా ఇంట్లో ఒక గ్రూప్ ఫోటో దొరికింది కదా, దాన్ని మళ్ళీ చూద్దాం. రోనిత ఇంకా ఆమె ఫ్రెండ్స్. ఈ కార్ చూడ్డానికి కొత్తదిలానే ఉందే, కొత్తగా కొన్నట్టుగానే ఉంది. వెనకాల బండి షోరూమ్ లాగా ఉంది. అవును సార్, ఇది కార్ డెలివరీ టైంలో తీసిన ఫోటోలా ఉంది. వీడు డానీయే కదా, వాడి చేతిలోనే బండి తాళాలున్నాయి. ఒకవేళ ఈ డానీ కొత్త బండి కొనాడా? షోరూమ్ పేరేంటి? సరిగ్గా కనబడడం లేదు. చూడండి, ఈఎక్స్లో స్టార్ట్ అవుతుంది. ఈఎక్స్. ఆ తర్వాత ఒక గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఆటో, ఏయుటీఓ ఆటో. ఆటో తర్వాత ఒక గ్యాప్ ఉంది. తర్వాత గోరేగాం. ఈఎక్స్ గ్యాప్ ఆటో గోరేగాం. ఈఎక్స్. పంకజ్, ఒక పని చేయి, కొద్దిగా కంప్యూటర్లో చెక్ చేయి. గోరేగాంలో ఈఎక్స్ ఆల్ఫాబెట్స్లో స్టార్ట్ అయ్యేటువంటి కార్ డీలరు, షోరూము చెక్ చేయి. ఈఎక్స్. సార్, గోరేగాన్ వెస్ట్లో ఒకే ఒక్క షోరూమ్ ఉంది, ఎక్స్పో ఆటో కార్ షోరూమ్. ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. ఎక్స్పో ఆటో కార్ షోరూమ్. ఎక్స్పో ఆటో కార్ షోరూమ్. ఇక్కడికి వెళ్ళి కనుక్కోవాలి ఈ కార్ని కొన్నది ఎవరు అని. ఒకవేళ ఈ కార్ని డానీయే కొన్నాడు అంటే అక్కడి నుంచి ఆ డానీ గారి డీటెయిల్స్ మొత్తం లాగండి. అవును సార్, మీ ఇన్సూరెన్స్ పేపర్ రెడీగా ఉన్నాయి. ఓకే ఓకే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. షోరూంలోనే ఉంటాను సార్ నేను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. మీకేం కార్ కావాలో చెప్పండి సార్. మేమిక్కడికి కార్ కొనడానికి రాలేదు, డీటెయిల్స్ కనుక్కోవడానికి వచ్చాం. పర్వాలేదు సార్, మీరు ఇప్పుడు డీటెయిల్స్ తెలుసుకోండి. మోడల్ నచ్చితే చెప్పండి, తర్వాత చూసుకుందాం. కంట్రోల్ స్వామి, కంట్రోల్. మాకు ఒక వ్యక్తి గురించిన డీటెయిల్స్ కావాలి, కార్ది కాదు. మేము సిఐడి వాళ్ళం, అర్థమైందా? సిఐడి? సార్, మా స్టాఫ్ గురించి మీ దగ్గర ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చారా ఎవరన్నా? అరే లేదండి, అలాంటిదేం కాదు. ఈ ఫోటోని ఒకసారి చూడండి. ఈయన 3 సంవత్సరాల క్రితం ఇక్కడే కారు కొన్నారు. ఈయన డీటెయిల్స్ మాకు కావాలి. గుర్తుంది సార్, ఇతను డానీ సార్. ఇంకా ఈ కార్ని నేను అతనికి అమ్మాను. అలాగా? అవును, అతను రెడ్ కలర్ కారే కావాలని అన్నారు. మా షోరూమ్కి చాలాసార్లు వచ్చి వెళ్ళాడు ఆయన. ఓ, డానీ సార్ డీటెయిల్స్ మాకు కావాలి. ఖచ్చితంగా సార్. సుధాకర్, చెప్పండి సార్. 3 సంవత్సరాల బండి డీటెయిల్స్ తీసుకురండి. ఓకే సార్. సార్ ఇదిగోండి సార్ డీటెయిల్స్. డానీ, ఈ డానీ ఆర్ఎం నగర్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. కోలిన్ మొప్ప మా దగ్గర ఉంది. మీకు ఆ డ్రింక్ పోయినా? వద్దు, ముందు మాకు మా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మేము సిఐడీస్. సిఐడియా? భయపడకో, మాకు నువ్వు సాయం చేయాలి. చేస్తావా? సరే సార్. ఈ స్కెచ్ని బాగా చూసి చెప్పండి. ఇలాంటి ఉంగరాన్ని వేసుకుని ఎవరైనా ఇక్కడికి వచ్చారా? ఈ రింగ్ వేసుకుని ఒక వ్యక్తి ఇక్కడికి వస్తాడు సార్, కానీ అది ఎవరనేదే గుర్తు రావట్లేదు సార్. కాస్త ఆలోచించి చెప్పు, ఎవరిది? కస్టమరా లేదంటే ఇంకెవరైనా? అతను కస్టమరే సార్. అతను ఇక్కడున్నాడా? ఇప్పుడు కాదు సార్, రాత్రుల్లోనే వస్తాడు. ఓకే, అతను ఇక్కడికి వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి, సరేనా? సరే సార్, ఖచ్చితంగా చేస్తాను. ఎవరికి చెప్పుకో. సరే సార్. డానీ, డానీ. సార్, డానీకి ఇప్పుడు విశ్రాంతి తీసుకునే మూడ్ లేదనుకుంటా. అందువల్లే మేము ఇక్కడికి రావడానికి ముందే వాడు ఎస్కేప్ అయ్యాడు. అలాగే అనిపిస్తోంది. సార్, ఇప్పుడేం చేయాలి? డానీ దొరికితేనే రోనిత గురించి మనకు సమాచారం తెలుస్తుంది. ఓ పని చేద్దాం, ముందు ఇక్కడ ఏం ఉందో వెతుకుదాం. సార్, సార్ ఇలా రండి. సార్,
వీటిని చూడండి. ఇవి ఒక్క నిమిషం. పేపర్స్ని చింపేశారు. ఇది బస్ టికెట్లా ఉంది. ఒకటి కంటే ఎక్కువ టికెట్స్ ఉన్నట్టు ఉంది సార్. ఒక్క నిమిషం. కానీ ఈ విరిగిపోయిన టికెట్ని ఉంచి ఇది ఎక్కడికి వెళ్ళే టికెట్ అని ఎలా కనిపెట్టాలి? వీటిని పోగేద్దాం. ఏమైనా తెలిసే అవకాశం ఉంది. ఇదేంటి? ఈ టికెట్స్ అన్నీ కూడా వేరే వేరే తారీఖులో ఉన్నాయి, కానీ చోటు ఒకటే, గోలా బజార్. అటిపుల్లు డజన్ 30 రూపాయలు. త్వరగా రండి, ఆలోచించిన ఆశాభంగం. రండి రండి రండి, డజన్ 30 రూపాయలు మాత్రమే. వస్తాడు. కానీ డజన్ 30 రూపాయలు ఎందుకోసం వాడు వచ్చి ఉంటాడు? రండి రండి రండి, 30 రూపాయలు డజన్ 30 రూపాయలు. రండి 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 రండి. ఎవరు లేకుండా నడుస్తున్నారు. రండి రండి, 30 రూపాయలు మాత్రమే. డజన్ 30 రూపాయలు మాత్రమే. రండి 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 రండి, అతన్ని కనుక్కుందాం. సార్, డజన్ 15 రూపాయలకి లేదా 30 రూపాయలకి ఇమ్మంటారా? మేము కొనడానికి రాలే, ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఓహో, ఇంటి నుంచి ఎవరైనా పారిపోయారా? అలాంటిదేం కాదు, మేము సిఐడీస్. అయ్యో బాబోయ్, సిఐడియా? చూడు, భయపడాల్సిన పని లేదు. ఈ ఫోటో జాగ్రత్తగా చూడు. ఇతన్ని ఎక్కడైనా చూసావా? అవును సార్, ఇతను నేను చూశానే. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు, కానీ ఇతను ఆ వ్యక్తి కాదు ఎవరిని నేను అంటున్నాను. ఇతను అతను కాదు, అతను అంటే నువ్వు చెప్పేదానికి అర్థమేంటి? సేమ్ ఇలాంటి వ్యక్తే ఒక అతను ఇక్కడికి వస్తాడు సార్, కానీ అతని చంప మీద ఒక గుర్తు ఉంటుంది సార్, దెబ్బ తగిలినట్టు. చంప మీద గుర్తున్నట్టు ఉంటుందా? అదేలా ఉంటుంది సార్? ఒకవేళ వాళ్ళు కమల పిల్లలు అయి ఉంటారో మన తెలుగు సినిమాలో వచ్చేలాగా. సినిమా మాటలు కట్టిపెట్టేసి ఆయన గురించి ఏం తెలుసో చెప్పు. సార్, తను ఒక అమ్మాయిని చూడడానికి ఇక్కడికి వస్తాడు సార్. అక్కడ ఎవరు లేని చోటుకి వెళ్ళి మాట్లాడతారు సార్. అమ్మాయా? అవును సార్, కానీ కొన్ని నెలలుగా వాళ్ళిద్దరిని చూడలేదు సార్. చంప మీద గుర్తున్నట్టు ఆనవాళ్ళు ఒక అమ్మాయిని చూడడానికి వస్తారు సార్. వీడు డానియా ఇంకా వేరెవరా? ఒకవేళ గాయం యొక్క మచ్చ ఈ సంఘటన తర్వాత జరిగిందేమో. ఈ ఫోటో దానికంటే ముందు తీశారేమో. సరే, ఆ అమ్మాయి మొహాన్ని నువ్వు చూసావా? అవును సార్, బాగా గుర్తుంది. సరే, అయితే నాతో రా, ఆ అమ్మాయిని స్కెచ్ చేయాలి. నాకు తెలిసి ఈ డానీ మంచోడేం కాదు. ఈ డానీ దగ్గర ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. ఇక వాడు మాటమాటికి ఒక అమ్మాయినే చూడ్డానికి వెళ్ళాడు. ఆ అమ్మాయికి వీడికి ఏం సంబంధం ఉండుంటుంది? అది కనిపెట్టి తీరాలి. సార్, ఈ స్కెచ్ రెడీ అయింది. రోనిత, తను రోనిత సార్. తనే నా చెల్లెలు సార్. రోనిత నీ చెల్లెలా? ఇదేనా రోనిత? ఇదెలా అవుతుంది? అవును సార్. భగవంతుడా, నా చెల్లెలు ప్రాణాలతో ఉంది సార్. ఏసీపీ సార్, మా చెల్లెలు ప్రాణాలతోనే ఉంది. అవును, ఇది రోనితానే. కానీ 3 సంవత్సరాలుగా డానీని వెళ్ళి కలుస్తుంది, కానీ ఎందుకు ఇంటికి రావట్లేదు? ఏమో, అది నాకు తెలుసు సార్. నా చెల్లెలు ఇంకా ప్రాణాలతోనే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. తను ఏదో చిక్కుల్లో ఉండుంటుంది సార్. మీకు ఖచ్చితంగా తెలుసా ఈ అమ్మాయేనా? అవును సార్, ఖచ్చితంగా ఈ అమ్మాయే సార్. ఏది అంత తొందరగా మర్చిపోను సార్ నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు. అజయ్, నీ చెల్లెలు రోనిత 3 సంవత్సరాలుగా కనిపించడం లేదు. 3 సంవత్సరాలుగా నీకు దాక్కుని బ్రతుకుతుంది. కానీ ఈ 3 ఏళ్లుగా ఆ డానీని వెళ్ళి కలుస్తుంది. తర్వాత ఈ డానీ మంచోడేం కాదు. డానీ మంచోడు కాదు, తప్పుగా అనుకోవద్దు అజయ్. ఇప్పుడు నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ ఈ రోనిత డానీతో కలిసి ఏదైనా చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉందా ఏంటి? ఒకవేళ ఈమె అందువల్లే నిన్ను ఇన్ని సంవత్సరాలుగా చూడడానికి రాలేదా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు సార్. సార్, నా చెల్లెల గురించి నాకు చాలా బాగా తెలుసు సార్. తను ఎప్పుడు తప్పుడు పని చెయ్యదు. సరే, నమ్ముదాంలే నువ్వు ఎలా చెప్తున్నావో అలాగే ఉందా అని.
కానీ ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను, ఎలాగైనా ఇది కనిపెట్టి తీరాలి. సార్, ఆ కొట్టువాడు చెప్పినట్టుగా చూస్తే డానీ రైట్ సైడ్ చంప మీద ఒక గుర్తుంది సార్. కానీ ఈ ఫోటోని బట్టి చూస్తే 3 సంవత్సరాల ముందు అది లేదు. అయితే వాడు ఖచ్చితంగా తప్పుడు పని చేస్తున్నాడు అనుకున్నాను సార్. అయితే మనం అతి త్వరలో దీన్ని కనిపెట్టి తీరాలి. ఈ డానీ ఎక్కడ దాక్కున్నాడని. డానీని గాని మనం కనిపెట్టేశామంటే రోనిత కూడా ఖచ్చితంగా దొరుకుద్ది. ఒకవేళ డానీ చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నాడంటే అప్పుడు వీడి గురించి ఒకే ఒక వ్యక్తికే తెలుసుంటుంది. అదేవరు సార్? దేంచు ఫ్రెడీ, దేంచు. ఈ 2 ఫోటోగ్రాఫ్స్ని డెంచుకి పంపించండి, మొత్తం తెలిసిపోతుంది. హలో, ఏంటి? సరే సార్, బార్లో ఒక వ్యక్తి వచ్చుంటాడు. ఆని వేళ్లలో ఆనియా ఇంట్లో దొరికిన డిజైన్ లాగే ఉంగరం వేసుకున్నాడు సార్. ఆనియా ఇంట్లో మనకి దొరికిన స్కెచ్ లాగానే ఆ ఉంగరం ఉందా? అయితే ఆ ఉంగరానికి ఓనర్ని మనం చూడాలి. వెళ్ళి చూద్దాం. రా రా పకియా రా. ఎలా ఉన్నావు? బాగున్నానా? ఒక విషయం చెప్పు పకియా, నీ వరకు అన్న లెవెల్ ఎక్కడుంది? లెవెల్ అన్నా ఈ సముద్రం అంతానా, ఒక పర్వతం అంతానా? మీ లెవెల్ గురించి నేనేం చెప్పనన్నా. అర్థం చేసుకున్నా. నీ మట్టుకు నా లెవెల్ సముద్రం కంటే లోతు, ఇంకా కొండ కంటే ఎత్తు. ఏంటి కరెక్టా? అది కరెక్టే అన్నా, కానీ నువ్వు అపార్థం చేసుకున్నావు. మరి అర్థమయ్యేలాగా చెప్పు. సూటిగా చెప్పమంటావా? నీ లెవెల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఎండ్ అయిపోయిందన్నా. నోర్మి బుద్ధి లేనోడా. లెవెల్ మనిషి హైట్ బట్టి ఉండదురా, వాడి పర్సనాలిటీని బట్టేరా. నేనెంత భూమికి పైన ఉన్నానో అంత భూమి కింద కూడా ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావన్నా? వదిలే, నీకు ఇదంతా అర్థం కాదు. నువ్వు ఇది చూడు, నీకు వీడు తెలుసా? వీడు భయంకరమైనడంట కదా. వాడు ఇప్పుడు మీ ఎరానా? వీడు నీకు తెలుసా? చెప్పు. అవునన్నా, ఒకడు గొప్ప గొప్ప పనులు చేస్తే వాడి కీర్తి ఇలాగే ఉంటుంది. పెద్ద పని? అవునన్నా, ఈసారి నువ్వు పెద్దగా కొట్టబోతున్నావు. పకియా, త్వరగా వీడి గురించి కనిపెట్టు. సార్, ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎందుకు ఇంత ఏర్పాట్లు? అదేంటంటే కవిన్ వాడిని పట్టుకోవడమే కాదు, వాడిపై కన్నేసి ఉంచాలి. దీని వెనుక ఎవరున్నారో మనం కనిపెట్టాలి. అతను వచ్చేసాడా? ఎవరతను? అదే ఆ ఉంగరం వేసుకున్న వ్యక్తి. సార్, ఆ మూలన ఒక ఎల్లో కలర్ షర్ట్ వేస్తున్నాడు కదా, వాడే సార్ అది. సార్, మీకు ఇంకేం తీసుకురామంటారు? నాకు ఇంకొక కోల్నిమప్ప కావాలి సార్. వీడు అలాంటి ఉంగరాన్ని వేసుకున్నాడు. ఆ డ్రింక్ కూడా ఆర్డర్ ఇచ్చాడు. అది వాడికి బాగా నచ్చిందనుకుంటా. చూద్దాం ఈ నక్క ఏ ముసలి నక్క దగ్గరికి తీసుకువెళ్తుందో. హలో, ఏది వినిపించట్లేదు. ఒక నిమిషం ఉండు, నేనే ఫోన్ చేస్తాను. బడిటే వస్తున్నాడు. సార్, ఈ చోటు చాలా కాస్ట్లీ అనుకుంటాను సార్. అరే, ఈ చోటు నీకు కొనడానికి వచ్చావా? పార్టీ ఇవ్వడానికి వచ్చాం. అవును, ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాల్లో వస్తున్నాడు సార్. వస్తున్నాడు కాదు, వెళ్తున్నాడు. రండి వెళ్దాం. చెప్పు. ఏంటి నువ్వు వాగుతున్నావు? వాళ్ళు ఎలా అలా చేస్తారు? ఈ పని చేయడానికి డబ్బు తీసుకున్నారు.
వాళ్ళని అక్కడే ఉండమను, నేను వస్తాను. డెంచుబాయ్, నేనే డానీ. పాకే నిన్ను కలవమని చెప్పాడు. ఏదో పెద్ద డీల్ ఉందట కదా? అవును డానీ, అవును. అందుకని నేను ఇక్కడికి రమ్మన్నా నిన్ను. సరే, అసలు డీల్ ఏంటి? చెప్తా డానీ. సరుకు గురించి, ఇంకా దాని ధర గురించి. ఇవ్వడం తీసుకోవడం ముందు పక్కా అవని, ఆ తర్వాత. ఇలా చూడు డెంచుబాయ్, పని పెద్దదైతే అమౌంట్ కూడా పెద్దగానే ఉంటుంది. ముందు పనేంటో చెప్పు, ఆ తర్వాత వస్తువేంటో చెప్పు. ముంబై సిటీ దాటించాలా లేదా విదేశాలకి పంపించాలా? ఒక్కో చోటుకి ఒక్కో రేటు ఉంటుంది. ఎంత రేట్ అయితే ఫిక్స్ చేస్తారో సగం రేటు పని పూర్తి చేయడానికి ముందే ఇవ్వాలి, మిగతాది తర్వాత. మేమైతే డబ్బుల్ని పని ముగించే ముందే ఇచ్చేస్తాం, అది కూడా పూర్తిగా. సిఐడి? సిఐడి. ఇప్పుడు డీల్ ఏంటో అర్థమైందా? అంటే డెంచుబాయ్, నువ్వు నన్ను మోసం చేసావా? ఏంటి మోసం చేసా అంటున్నావు? నేను చేసేది మంచి పని. రేయ్ లేరా. డానీ పైకి లే. కళ్ళు తిరిగి పడిపోయా ఏంటి? లేదా నటిస్తున్నాడా? రేయ్ లేరా. వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేయండి. ఇప్పుడు తగ్గిపోయిందా? మత్తుగా అంత లేదు కదా? కొంచెం పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? చెప్పరా సార్, ఎక్స్క్యూజ్ మీ. నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు. చెప్పరా, ఎక్కడుంది నా చెల్లెలు? వదులు, నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నేనేం అర్థం చేసుకోవాలరా? మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. లేదు, నేనేం తప్పుగా అర్థం చేసుకోలేదు. నా చెల్లెలకి ఏమన్నా జరిగిందో నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను. నిదానంగా ఉండు అజయ్, ఓర్పు కావాలి. వాడిని మేము విచారిస్తాం. సార్, నాకు నా చెల్లెలు కావాలి, వీడిని వదిలిపెట్టకండి సార్. ఓకే డానీ, చెప్పు. రోనిత ఎక్కడ? ఇగో చూడు, ఇలా సైలెంట్గా ఉండడం వల్ల ఏ ప్రయోజనం లేదు, అసలు ఏం జరగబోయేది కూడా లేదు. నేను హాస్పిటల్ బెడ్ మీద తీసుకెళ్ళి నీ చేతులు కాళ్ళు విరగొట్టి జైల్లో వేయగలం, అర్థమైందా? సార్, నా పేరు డానీ కాదు. నా ఆరోగ్యం బాగోలేకుండా పోలేదు. నేను స్పృహ కోల్పోయినట్టు నటించానంతే. నటించావా? ఎందుకు? ఎందుకంటే నా గురించి నేను ఈ ప్రపంచానికి చెప్పుకోలేను. చూడు డానీ, నువ్వు కరెక్ట్గా చెప్పు, అసలు నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో. సార్, నా నిజమైన పేరు వినయ్. నేను ఒక అండర్ కవర్ ఆఫీసర్ని. అండర్ కవర్ ఆఫీసర్? ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఒక సీక్రెట్ మిషన్లో ఉన్నాను. ఒక కేసు గురించి కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నాను. మరి ఈ మిషన్ ఏంటి? దీని గురించి ఇప్పుడే నేను మీకేం చెప్పలేను. రోనిత, తను ఎక్కడికి వెళ్ళింది? తను నీతో ఎలా వచ్చింది? సార్, ఆ అమ్మాయి ఒక అండర్ కవర్ ఏజెంట్. ఏంటి? అండర్ కవర్ ఏజెంటా? అవును. రోనిత ఎక్కడుంది? సార్, ఇప్పుడు తను కూడా ఒక సీక్రెట్ మిషన్లో ఉన్నారు. రోనిత ఎక్కడ? తను మేము కలవాలి, చాలా ముఖ్యమైన విషయం. సార్, నేను చెప్పేది అర్థం కాలేదా? నేను ఇప్పుడు మీకు ఏమీ చెప్పలేను. ఇటు చూడు వినయ్, 100 మంది జీవితాలు ప్రశ్నగా మారిపోయాయి. మేము రోనితని ఖచ్చితంగా కలవాలి. తను మాత్రమే ఆ ప్రాణాలని కాపాడగలదు, తనే సహాయం చేయగలదు కూడా. సార్, మేమిద్దరం మా డ్యూటీలు చేసుకుంటున్నాం. ప్లీజ్ మమ్మల్ని ఒత్తిడి పెట్టొద్దు, ప్లీజ్. మేము మా డ్యూటీనే చేస్తున్నాం. రోనితాని కలవడం మాకు చాలా ముఖ్యం. సార్, దయచేసి మమ్మల్ని నమ్మండి. వాళ్ళని కాంటాక్ట్ అవడం అంత సులభం కాదు. వినయ్, మాకు బాగా తెలుసు. రోనిత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ నీ దగ్గర ఖచ్చితంగా ఉంది. ఆ నెంబర్ ఉండబట్టే కదా మాట్లాడుతున్నావు. సార్, నా దగ్గర తన నెంబర్ నిజంగా లేదు. వినయ్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలీదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. తనకి ఫోన్ చెయ్యి, SMS చెయ్యి, కాంటాక్ట్ చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. కానీ తన్ని కలవాల్సింది చాలా ముఖ్యమైన విషయం మాకు. సరే, మమ్మల్ని కలవడం వల్ల తన సీక్రెట్ మిషన్కి ఎటువంటి బాధింపు రాదు. నేను నీకు మాటిస్తున్నాను. ఓకే సార్, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తాను. కానీ నాకు కొంత సమయం కావాలి. సరే. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఈ పని చేయనంటున్నారు? వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు?
ఫోన్లో మాట్లాడాడు కదా, వాళ్ళని చంపడానికి ఇక్కడికి వచ్చాడేమో. సార్ ఈ పని అంతా మేము చేయము సార్. ఇలా చూడు, కుదరదని చెప్పొద్దు. ఈ పనికి వస్తాం, డబ్బు ఇచ్చాను, ఖచ్చితంగా మీరు చెయ్యాలి. సార్ మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం సార్, కానీ మేము ఇలాంటి పనులంతా చేయలేము సార్. ఈ నైట్ టైంలో ఇక్కడేం జరుగుతోంది? నన్ను ఎదిరించి మాట్లాడుతున్నారా? కిషోర్ చెప్తే చేయనని చెప్తున్నారా? మీరు ప్రాణాలతో ఉండాలా వద్దా? గన్ను కింద పడే. ఎవరు మీరంతా? సిఐడి. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? వీళ్ళు నీకోసం ఏం పని చేయాలి? సార్, ఒక విషయం మీరు అడగట్లేదు, నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావని. అలాగా? నువ్వు పాత వ్యక్తిలా అనిపిస్తున్నావు. సరే, నువ్వే చెప్తున్నావు అంటే అయితే చెప్పు, త్వరగా చెప్పు, నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు? కరెక్ట్గా అర్థం చేసుకున్నావు సార్. ఇంకో విషయం తెలుసుకోండి, నన్ను కొట్టండి, తరిమేయండి, లేదంటే షూట్ చేయండి, నేను ఏది చెప్పను. సిఐడి దగ్గర నీ తాతలు ముత్తాతలు నోరు విప్పుతారు, నువ్వు లెక్క. సార్, ప్రయత్నించి చూడండి. నేను 2 పనులు చేయను. బాస్ని మోసం చేయను, పోలీస్కి సహాయం చేయను. నాకు రికార్డు ఉంది సార్. మర్యాదగా నోరు తెచ్చి చెప్పు, లేదంటే ఏం చేస్తానో తెలీదు. ఏది చెప్పను, నన్ను చంపేయండి. వద్దొద్దు, వీడిని అంత తేలిగ్గా చంపకూడదు. వీడి వల్ల చాలా తెలుసుకోవాలి. ప్రజల్ని కిడ్నాప్ చేస్తున్నారుగా, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళు. సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మా ప్రాణాన్ని కాపాడారు సార్. ఈ వ్యాన్లో ఏముంది? సార్ మీరే వెళ్ళి ఏంటో చూడండి సార్. సార్, 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారా? సార్, మాకు తెలీదు సార్. సార్ మాకు కొన్ని సామాన్లు బయట ఇవ్వమని చెప్పారు సార్. తర్వాత డబ్బులు ఇచ్చి బండ్లో కూర్చోబెట్టారు సార్. కానీ బండ్లో వచ్చిన తర్వాత ఆ శవాన్ని చూశాక మేము పని చేయమని చెప్పేశాను సార్. మీకు డబ్బు ఇచ్చింది ఎవరు? సార్ డ్రైవర్ సార్. డ్రైవర్ రెడీ? తెలీదు సార్. అతనికి కిషోర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు సార్. ఆయన వెళ్ళి ఒక అరగంట అవుతుంది సార్, ఇంకా రాలేదు సార్. ఇక అతను ఎప్పుడు రాడు. కవిన్, ఈ వ్యాన్ డీటెయిల్స్ నాకు కావాలి. అప్పుడు తెలుస్తుంది డెడ్ బాడీతో వ్యాపారం చేసేవాడు, ప్రజల్ని కిడ్నాప్ చేసేవాడు ఎవడు అని. మనం తెలుసుకుందాం కవిన్. సార్, న్యూస్ పేపర్లో ఏం వెయ్యాలో ఇక్కడ రాశాను సార్. రేపటి న్యూస్ పేపర్లో ఇది రావాలి. సార్ ఏంటిది? ఉదయించే సూర్యుడు, రూము, రెంటు, ఇది దేనికి సంబంధించింది సార్? ఇలా చూడండి, నేను మీకు ఏం చెప్పానో అది చేయండి చాలు. రేపటి న్యూస్ పేపర్లో ఇది వచ్చి తీరాలి. ఓకే సార్. రోహిత, నువ్వు బాగానే ఉన్నావా? ఆ వినాయకుడు ఈరోజు మనిద్దరినీ కలిపాడమ్మా. నిన్ను వెతికి వెతికి మీ అన్నయ్య బాగా అలసిపోయాడమ్మా. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఒక ఫోను లేదు, సమాచారం లేదు. నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగున్నానన్నయ్య, కానీ నా డ్యూటీ వల్ల ఏం చేయలేకపోయాను. దాని గురించి నాకు అనవసరం అమ్మా. ఇప్పుడు నువ్వు నాతో పాటు ఇంటికి వస్తున్నావు అంతే. పద. లేదన్నయ్య,
నేనిప్పుడు మీతో రాలేను, కానీ మిషన్ గెలిచి నేను ప్రాణాలతో ఉన్నట్టయితే నేను ఖచ్చితంగా ఇంటికి వస్తాను. వినేశా, నన్నెందుకు త్వరగా రమ్మన్నారు? రోనిత, నిన్ను రమ్మనింది నేనే. రోనిత, వినయ్ కాదు, నేనే నిన్ను రమ్మన్నాను. సార్, మీరు? అవును, త్వరగా చెప్పు రోనిత. నిన్ను ఎత్తుకెళ్లిన వాళ్ళ గురించి నీకేం తెలుసు? ఇక వాళ్ళు ఎవరు? ఈ కిడ్నాపింగ్ చేసే గ్యాంగ్ యొక్క లీడర్ వాళ్ళ గురించి తెలుసా? లేదు సార్, ఇప్పటి వరకు నాకేమీ తెలీదు. దానికే మేము కూడా ట్రై చేస్తున్నాం. వలని వేసాము. ఖచ్చితంగా అందరూ మన వలలో పడతారు. తెలిసిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి, అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్, నేను ఉంటాను. ఓకే. రోనిత, ఈ అన్న మీద నీకంత కోపమా అమ్మా? వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా వెళ్తున్నావు. అన్నయ్య, ఆ వినాయకుడు నీకేమీ కానివ్వడు. జాగ్రత్తగా వెళ్ళమ్మా. త్వరగా తిరిగొచ్చాయి. వస్తానన్నయ్య. సార్, శ్మశానానికి ఆ 3 బాడీస్ని తీసుకొచ్చిన వ్యాన్ గురించి ఏమీ తెలియలేదు. ఇంకా వ్యాన్ పేపర్స్ అంతా డూప్లికేట్ సార్. హంతకుడు చాలా భయంకరమైన వాడు. దాక్కొని యుద్ధం చేస్తున్నాడు. కానీ ఎన్ని రోజులని ఈ విధంగా దాక్కొని ఉంటాడు? ఒకరోజు కాకపోతే ఒకరోజు వాడు మన ముందుకి వచ్చి తీరాలిగా. సార్, ఆ కిషోర్ నోరు తెరవడం లేదు. చచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ ఏమీ చెప్పడం లేదు. ఎలా నోరు తెరవకుండా ఉంటాడు పంకజ్? వాడిని చూడాల్సిన విధంగా చూడండి, అప్పుడు వాడే భరించలేక నోరు తెరుస్తాడు. సార్, హాఫ్ రెడీ. మిస్సింగ్ పర్సన్ బ్యూరో నుండి ఏం తెలిసిందంటే 100 మంది కనపడలేదు సార్. వాళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాడుగా ఉన్నారు సార్. కొందరు డాక్టర్స్, కొందరు ఇంజనీర్స్, ఇంకొందరు సైంటిస్ట్. ఓ సార్, నేరస్తులు ఇలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళ బుర్ర. దుష్యంత్, వాళ్ళ బుర్ర. అలా అయితే ఈ నేరస్తుడు ఇంటెలిజెంట్ ఇంకా తెలివైన వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు అన్నమాట. వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? తనేం చేయాలనుకుంటున్నాడో నేను చెప్తాను బాస్. ఏంటి సోలంకి, చెప్పు. ఇలా చూడండి, మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ నేరస్తుడు వీళ్ళ ముగ్గురి తలల మీద ఉన్న వెంట్రుకల్ని కత్తిరించేశాడు. నాకు తెలిసి ఆ నేరస్తుడు వీళ్ళ ముగ్గురి తలలతో ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాడు అనిపిస్తోంది. అయితే మనం అనుమానించింది కరెక్టే. ఇంకో విషయం బాస్, వీళ్ళ ముగ్గురి తలల మీద నాకు ఒక ప్రత్యేకమైన జెల్ కనిపించింది. దీన్ని చూడండి. ఇకపోతే ఇంకో విషయం, వీళ్ళ ముగ్గురి చేతుల మీద ఇదిగో ఇక్కడ ఒక ప్రత్యేకమైన నెంబర్ రాసుంది. నెంబర్ పక్కనే ఒక గుర్తు కూడా ఉంది, క్రాసుకు సంబంధించిన గుర్తు. ఈ ముగ్గురి చేతుల మీద 22, 23, 24, ఇంకా ఈ ముగ్గురి చేతుల మీద క్రాస్ గుర్తు కూడా ఉంది. సలంకే సార్, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? దీని అర్థం ఏంటంటే రిజెక్షన్. బాస్, నేరస్తుల ఎక్స్పెరిమెంట్కి వీళ్ళ ముగ్గురు తగిన వాళ్ళు కాదు. ఆ నేరస్తుల ఎక్స్పెరిమెంట్కి వీళ్ళ ముగ్గురు సరిపోనందు వల్లే వీళ్ళ ముగ్గురు ప్రాణాల్ని కోల్పోవాల్సి వచ్చింది. వారే వా, పాపం ఈ అమాయకులు వాడికి పనికిరారు అని వీళ్ళ ముగ్గురిని వాడు చంపేశాడు. ఇలాంటి మానవ మృగం బ్రతికుండడానికి వీలు లేదు. వీడిని అతి త్వరలోనే లేపేయాలి. అంతా ప్లాన్ ప్రకారమే నడుస్తుంది కదా? యా, ఒకవేళ ప్లాన్ ప్రకారం జరిగిందంటే మన మిషన్ ఈజీగా పూర్తయిపోతుంది. వెరీ గుడ్. మీకు ఆ మిషన్ ఏంటో తెలుసా? మనం అంతా చిన్నవాళ్ళం, మనతో ఎందుకని చెప్తారు చెప్పు? కొంతమంది లోపల నుంచి బయటకు వస్తారు కదా, అప్పుడు మాట్లాడతారు కదా, విన్నాను. ఎవరది? ఏమో నాకు తెలీదు.
మేబీ ఆయనే బాస్ అయి ఉండొచ్చు. ఎవ్వరూ చూడలేదు. తర్వాత మన గ్యాంగ్కి మెయిన్ బాస్ ఎప్పుడు కూడా ఆ తెల్ల కార్లోనే వస్తాడు. ఒకసారన్నా బాస్ని చూడాలి కదా. అరే చచ్చిపోతావేంటి? ఏ పని చెప్తే ఆ పని చేసుకో, అనవసరంగా ఆలోచించద్దు. అసలు ఈ వ్యక్తి ఎవరో నేను ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. అది ఒక నిమిషం, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. సరే, వెంటనే వచ్చేయాలి. నేను ఇక్కడికి వచ్చింది ఎవరికి తెలియదు కదా? లేదు బాస్, ఎవరితో చెప్పలేదు. ఒకవేళ మీ రెక్లెస్ వల్ల నేను వచ్చిన విషయం ఎవరికైనా తెలిసిందంటే అప్పుడు? లేదు బాస్, ఆ తప్పు మేము ఎప్పుడు చెయ్యం. ఇక్కడ తప్పు చేసే వాళ్ళకి పడే శిక్ష మరణం. ఏయ్, ఎవరది? నువ్వు వెళ్ళి బేస్మెంట్లో చూడు, నేను ఇటు వెళ్ళి చూస్తాను. సరే.